బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే కాస్త కోస్త ఆసక్తిగానే సాగుతోంది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ అంటే 3 గొడవలు, 6 ఆర్గ్యుమెంట్లు మాత్రమే కాదు, లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. నిన్న ప్రోమోలు చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ ట్రాక్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఒక కొత్త లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ కాబోతోంది అని ఈ ప్రోమోలతో హింట్ అయితే ఇచ్చారనమాట. అంతకు ముందు రోజు ఎపిసోడ్లో మనం నైట్ చూసాము. ఆ జంట ఎవరో కాదు, సోనియా ప్లస్ నిఖిల్ అనే అభిప్రాయాలు టాక్ అయితే వినిపిస్తోంది. సోనియా నిఖిల్ ఫస్ట్ ఉప్పు నిప్పులా ఉన్నా కానీ ఇప్పుడు ఎందుకో కొంచెం పాలు నీళ్ళ కలిసిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఒకే క్లాన్లో ఉండటం అనే కాదు, అంటే ఒకే క్లాన్లోకి ఫస్ట్ వాళ్ళు రావడం అనే కాదు, ఆ తర్వాత నుంచి వాళ్ళ మధ్యలో ర్యాపో పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది. అరే ఒరే అదిరా ఇదిరా అనుకునే వరకు కూడా వచ్చిందనమాట. సోనియా మాటలు చూస్తే మనం ఆవిడైతే చాలా సింపుల్గానే మనోడిని నిఖిల్ని అరే ఒరే అంటూ ఉంది. చక్కగానే కలిసి మాట్లాడుకుంటున్నారు. మొన్న సోఫాలో కూర్చొని ఈ స్ట్రాటజీలు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవటం మనం అయితే చూసామన్నమాట. నిఖిల్ కొంచెం చేతులు నొప్పులుగా ఉన్నాయంటే ఆవిడకి ఇట్లాగా వేళ్ళు ఎరగదీయటం కావచ్చు, లేకపోతే చేతులు ఉత్తరం కావచ్చు చేస్తూ ఉన్నాడు. ఆవిడ అరే ఎదవ్వారా నువ్వు అని చెప్పి ఆవిడ చాలా అంటే చాలా ర్యాపో అయితే వాళ్ళిద్దరి మధ్యలో క్రియేట్ అయిన విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ మధ్యలో ర్యాపో అయితే బాగానే పెరిగినట్టుగా కనిపిస్తోంది. దానికి అంటే అగ్నికి మళ్ళీ కొంచెం ఆద్యం పోసినట్టు బిగ్ బాస్ ఎడిటర్ కూడా ఒక సాంగ్ అయితే వదిలేరనమాట. ప్రోమోలో ఇష్కు సిఫాయ్ సాంగ్ ఓపెన్ నుంచి దానికి ఆయన మీసాలు తిప్పడం కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏమి లేకపోయినా ఉన్నా కానీ ఉంది అన్నట్టయితే చూపిస్తున్నారు. లేదో అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అనింది కదా మాటల్లో కూడా. తర్వాత మాట్లాడుకుంటూ నువ్వు సిగరెట్లు మానేయి, నీకేం కావాలంటే ఇస్తాను అని చెప్పి ఆవిడ మాటలు కూడా అనటం చూసాము. మరి ఏ ఉద్దేశంతో ఉందో మనకైతే తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపో అయితే బాగా బలంగానే కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ క్రియేట్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే సోనియా చెప్పే మాటలకు చేసేదానికి అస్సలు పొంతనైతే ఉండట్లేదు. వీళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ ఉంది అనే ఇండికేషన్స్ అయితే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇస్తుంది. కానీ విడిగా మాట్లాడేటప్పుడు మాత్రం విష్ణుప్రియ లాంటి వాళ్ళకి నీతులు చెప్పే సమయంలో మాత్రం సోనియా ఆ మాటలు అయితే పట్టించుకోవట్లేదు. మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మేము ఫ్యామిలీలో పెరిగాము, మమ్మల్ని మేము ఎలా పడితే అలా ఉంటే మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తూ ఉంటారు అని చెప్పి మాట్లాడింది. మరి ఒకే సోఫాలో కూర్చొని చక్కగా చేతిలో తెచ్చుకుంటూ నువ్వు లేకపోతే ఆ తర్వాత రోజు కావచ్చు, నువ్వు సిగరెట్లు మనీ నువ్వేం అడిగితే అది ఇస్తాను నేను అని సోనియా అనటం మాత్రం ఆవిడ చెప్పిన మాటలకి చేసేదానికి పొంతనైతే కనిపించట్లేదు. సంథింగ్ ఉంది అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన అయితే ఉంది. మరోవైపు పృథ్వీతో కూడా ఆమె కొంచెం క్లోజ్గా ఉంటాం మనం చూసాము. పృథ్వీ కూడా ఆవిడ చేయిట్లా పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు అడిగానమాట, నీకు ఎలాంటి వ్యక్తి కావాలి నీ లైఫ్లోకి అన్నట్టుగా అడిగితే దానికి కూడా ఆవిడ చెప్పుకొచ్చింది, మంచివాడై ఉండాలి, ఎదిగినా కానీ ఒదిగే మనస్తత్వం ఉండాలి, ఎంత ఎదిగినా అందరినీ చూసుకునేవాడై ఉండాలి, అలాగే నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి, నేను ఏం చెప్పినా కానీ నా పనులకు లేకపోతే నేను చేయాలనుకున్న నా ఆలోచనలకు మాత్రం అతను అడ్డు రాకూడదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ మధ్యలో విష్ణుప్రియ కూడా ఎంట్రీ అయిపోయి ప్రేమను ఎంతమందికైనా పంచచ్చు, తప్పులేదు అని చెప్పి పృథ్వీకి చెప్పింది అనమాట. అంటే పృథ్వీని ఫస్ట్ నుంచి కూడా విష్ణుప్రియ లవ్ చేయవా అని చెప్పి చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం అయితే చూసాము. కాబట్టి ఆ కాన్సెప్ట్లోనే సోనియా మాట్లాడుతున్నప్పుడు ఈవిడ కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి పిచ్చుక కాన్సెప్ట్ అని చెప్పింది. పిచ్చుకని గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది, వదిలేయాలి, దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి ఆ మాటతో సోనియా కూడా ఏకీభవిస్తూ మనం అయితే మాట్లాడటం చూసాము. ఆ తర్వాత ఆమె ఫేస్ అయితే మారిపోయింది, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతానికి సోనియా నిఖిల్ మధ్య సంథింగ్ జరుగుతోంది అని చెప్పి అభిప్రాయాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరి సోనియా అలాగే నిఖిల్ మధ్య నిజంగానే సంథింగ్ ఏదన్నా ఉందా, లేకపోతే మన బిగ్ బాస్ ఎడిటర్ ఇష్కు సిఫాయా అని వేసిన మ్యూజిక్కి తగ్గట్టు వాళ్ళ మధ్యలో నిజంగానే ఏదైనా జరుగుతుందని మీకు అనిపిస్తే మాత్రం మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.